మీరెప్పుడైనా ఇలాంటి ఒక నగరం గురించి విన్నారా? దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు, కానీ కోట్ల మంది ఇది ఉందని నమ్ముతారు. దీని పేరే శంబాలా. కలియుగం అంతమయ్యే సమయంలో మనుషులు నీతి న్యాయం లేకుండా ఉంటారని, శంబాలా సైన్యం మానవత్వాన్ని కాపాడడానికి వస్తారని అంటారు. టిబెటియన్ గ్రంథాల ప్రకారం శంబాలా నగరం హిమాలయాల్లో దాగుంది. అక్కడి మనుషులకి వయసు పెరగదు, జ్ఞానం నదిలా ప్రవహిస్తుందంటారు. అంతేకాదు, వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కూడా రావు. కానీ కాలచక్ర ప్రాఫెసీ ప్రకారం భూమి ఉక్కిరి బిక్కిరి అయిపోయినప్పుడు శంబాలా నగరం దానంతట అదే బయటకొస్తుందని మరియు చివరి యుద్ధం ఆరంభం అవుతుందని అంటారు. హిట్లర్ కూడా శంబాలా నగరం కోసం ఒక పిచ్చోడిలా ప్రయత్నించాడు. అతని ఏజెంట్స్ కి పురాతన మ్యాప్స్ ఇచ్చి ఆ నగరం ఎక్కడుందో కనుక్కోమని డీకోడ్ చేయమన్నాడు. భారతీయ యోగులు కూడా హిమాలయాల్లో ధ్యానం చేసేటప్పుడు వాళ్ళకి వెలుగుతున్న ఒక ద్వారం కనిపించేదని చెప్పారు. ఆ శంబాలా రాజ్యానికి రాజు విష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి. 10 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాలకు వెళ్లిన ట్రావెలర్స్ లో ఎవరో ఒకరు అక్కడ ఏదో